నాయకులు కింద ఉన్న క్యాడర్ని గుర్తుపెట్టుకోవాలా. వర్గాలకో ఇంకోదానికో ఆపాదించి కాకుండా శ్రీ విఖడస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో 31/5/2026 ఆదివారం తెనాలి బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణం నందు నిర్వహించే ఉదయాస్తమాన సేవా మహోత్సవంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించగలరు. అందరూ ఆహ్వానితులే. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో కోలాహలంగా జరుగుతూ ఉన్నాయి. గురువారం ఉదయం నుండి అనేక ప్రాంతాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు అంగలగుత్తూరు గ్రామంలో కొత్తకాలం సెంటర్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం వద్ద అంగలగుత్తూరు గణేష్ కొనిన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో కూడా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు అయితే నిర్వహించారు. గ్రామ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు వేడుకలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకల సందర్భంగా ఏ విధమైనటువంటి నివాళులర్పించారనేది మురళి గారిని అడుగుతాం. సార్ చెప్పండి, దాదాపుగా 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఎన్టీఆర్ గారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా 44 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మీ ఆధ్వర్యంలో ఈరోజు ఎటువంటి వేడుకలు నిర్వహించారు, జయంతి వేడుకలు? తెలుగువాడి ఆరాధ్య దైవం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 103వ పుట్టినరోజు. తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలకి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తిగా అన్న నందమూరి తారక రామారావు గారు అటు సినీ రంగంలో కానివ్వండి, ఇటు రాజకీయ రంగంలో కానివ్వండి, మగటం లేని మహారాజులాగా ఏ విధంగా ఆయన వెలుగొందారో మనం చూసాం. కష్టపడితే సాధించలేనిది ఏది లేదు, నిజాయితీగా కష్టపడితే దేన్నైనా సాధించవచ్చు అనే దాంట్లో ఒక నాటక రంగం నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి ఎవరూ చేయలేనటువంటి పాత్రలు, ప్రపంచంలో ఏ నటుడు కూడా వేయలేనటువంటి పాత్రలు అన్న ఎన్టీఆర్ రైతుగా కానివ్వండి, ఒక పోలీస్ ఆఫీసర్గా కానివ్వండి, ఒక జడ్జిగా కానివ్వండి, రాముడిగా, భీముడిగా, దుర్యోధనుడిగా ఏ పాత్ర చేసినా అన్న ఎన్టీఆరే చేయాలనే విధంగా ఒక డైలాగ్ చెబితే ఇది అన్న ఎన్టీఆరే చెప్పాలి, ఎవరి వల్ల ఇది సాధ్యం కాదు అనే విధంగా కఠోర దీక్షతో ఆయన ఏ విధంగా తెలుగు సినీ రంగంలో మగటం లేని మహారాజుగా ఏ విధంగా ఆయన వెలుగొందారో మనం చూసాం. ముఖ్యంగా ఉమ్మడిగా అప్పుడు మద్రాసు ఇటు ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు కూడా ఆయన ఏ విధంగా తెలుగువాడి యొక్క కీర్తి ప్రతిష్టల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఆయన ఏ విధంగా కష్టపడ్డాడో మనం చూసాం. ముఖ్యంగా ఆయన సినీ రంగంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు ఆయన చూశారు, అనేక రకాలైన విపత్తులు ఆయన చూశారు. మనం ఈ ప్రజలు మనకి ఇంత కీర్తినిచ్చారు, వీళ్ళకి ఏదోటి మనం చేయాలి, మేలు చేయాలి, ప్రజాసేవ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పెట్టిన 8 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రజల సేవకు వచ్చాడంటే ప్రజలు ఆయన మీద ఏ విధమైనటువంటి మమకారం పెట్టుకున్నారు, ఆయనకి ఏ విధమైన విలువ ఇచ్చారో మనం చూసాం. ఏ ఆశయాలతో అయితే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పెట్టారో ఆ రోజు పేదవాడి కోసమే ఈ పార్టీ అని చెప్పి కిలో బియ్యం 2 రూపాయలు కానివ్వండి, పక్కా గృహాలు కానివ్వండి, ప్రతి ఒక్కడికి జంతా వస్త్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పేదవాడి యొక్క మనుగడ కోసం ఆయన ఏ విధంగా పనిచేశాడో మనం చూసాం. ఒక సామాన్యుడిని, ఆర్టీసీ కండక్టర్ని, చిన్న ఉద్యోగస్తులను కూడా ఏదైతే సమాజంలో విలువగా ఉంటారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా చేసి ఏదైతే ప్రజలు ఓటు ద్వారా మనకు అధికారం ఇస్తారో ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకు నిజాయితీగా పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలి అనేటటువంటి ఒక గొప్ప మెసేజ్ని ప్రపంచానికి సాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు.
ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మనం చూసాం. ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, రాష్ట్రం విడిపోయిన తర్వాత కానివ్వండి, ఆయన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కోసం ఏ విధంగా ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో చూసి కూడా ఆయన ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారో మనం చూసాం. ముఖ్యంగా కార్యకర్తల గురించి చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే ఇవాళ నాయకుల యొక్క గొప్పతనానికి కీలకం కార్యకర్తలు. ఎన్నో కష్టాలు నష్టాలు కూడా ఒడ్డి ఎంతోమంది కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా చిన్నాభిన్నమైపోయి ఈ రాజకీయాల్లో ఎన్ని ఇబ్బందులు పడినా కానీ పార్టీ బాగుండాలి, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ పేదలకు పనిచేసే పార్టీ, ఈ పార్టీ ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలని చెప్పేసి ఏ విధంగా కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేసి ఎంతోమంది ఆర్థికంగా నష్టపోయి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకొని ఎంతోమంది నాయకులు ప్రాణాలు త్యాగాలు చేసిన పార్టీ ఇది. ఇవాళ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే కార్యకర్తలు త్యాగాల ద్వారా పార్టీ అధికారంలోకి వచ్చే దాంట్లో కానివ్వండి, ఇవాళ నాయకుల్ని గొప్ప గొప్ప స్థానాల్లో కూర్చోబెట్టే దాంట్లో కానివ్వండి, కార్యకర్తల యొక్క మేలు ఏ రోజు మర్చిపోకూడదు. ఆ రోజు ఎన్టీఆర్ గారు కార్యకర్తలను గుర్తుపెట్టుకొని సామాన్య కూడా ఆ రోజు ఆయన బాలయోగి గారు లాంటి వ్యక్తిని లోక్సభ స్పీకర్గా ఎంతోమందిని భాషా గారు లాంటి వాళ్ళని ఎంతోమంది సామాన్య కార్యకర్తలకు కూడా ఎంతో విలువనిచ్చిన నాయకుడుగా ఆ రోజు ఎన్టీఆర్ గారు. ఇవాళ కూడా నాయకులు కింద ఉన్న క్యాడర్ని గుర్తుపెట్టుకోవాలా. వర్గాలకో ఇంకో దానికో ఆపాదించి కాకుండా నిజమైనటువంటి త్యాగం చేసిన కార్యకర్తల్ని గుర్తుపెట్టుకున్నప్పుడే ఎన్టీఆర్ గారు ఏదైతే ఆశయాలతో పార్టీని స్థాపించాడో ఆ ఆశయానికి తగ్గట్టుగా కూడా ఈ పార్టీ వెలుగుంటుందని తెలియజేసుకుంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని విషయంలో కానివ్వండి, పోలవరం విషయంలో కానివ్వండి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో కానివ్వండి, ప్రాజెక్టులు తీసుకొచ్చే దాంట్లో కానివ్వండి, అనేక రంగాల్లో ఇటు సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో కానివ్వండి, అటు అభివృద్ధి పదంలో కానివ్వండి, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఆయన తెలివితేటలు ఆయన శక్తి అంతా ఉపయోగించి ఇవాళ భారతదేశంలోనే ఒక మంచి రాజధానిగా తీర్చిదిద్దే దాంట్లో, ఇవాళ ఈ రాజధాని ప్రాంతంలో మంచి ఎయిర్పోర్ట్లు వచ్చే దాంట్లో, ఈ రాజధాని ఏరియాలో మంచి ఓవరార్లు వచ్చే దాంట్లో, ముఖ్యంగా ఈ తెనాలి ప్రాంతం ఆంధ్ర ప్యారిస్గా చెప్తారు. నిజమైనటువంటి ఆంధ్ర ప్యారిస్గా తొందరలోనే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అది సాకారం అయ్యే రోజులు వస్తాయని చెప్పేసి ఏదైతే ఎన్టీఆర్ గారు ఏ ఆశయంతో అయితే తెలుగుదేశం పార్టీని నెలకొల్పారో ఆ ఆశయం కోసం ఆ లక్ష్యం కోసం మేము కూడా మీరు గతంలో చూస్తున్నారు 25-30 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ పేరు మీద ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే పార్టీ తరపున పెట్టినటువంటి ఏకైక కాంస్య విగ్రహం. ఎందుకంటే గతంలో కార్పొరేషన్ తరపున ఇంకో తరపున పెట్టారు, కానీ ఒక గ్రామ స్థాయిలో రాష్ట్రం మొత్తం మీద కూడా ఆ రోజు మేము 2004లో మేము పెడితే బాబు గారు రావడం కుదరపోతే 2005లో మేము ఇనాగ్రేషన్ చేపించడం జరిగింది. 2005లో 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆ రోజు మొట్టమొదటి కాంస్య విగ్రహంగా మేము పెట్టాము. ఆయన ఆశయాల కోసం మేము ఎంతో డబ్బు ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎందుకంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నిజాయితీగా వాళ్ళకి అండగా ఉండాలి. ఎందుకంటే ఎన్టీఆర్ ఆశయం ఒకటే, పేదవాడికి కష్టం వచ్చినప్పుడు నిజాయితీగా మనం నిలబడినప్పుడే ఒక కార్యకర్తకి విలువ అనేది ఏదైతే ఆయన ఒక లక్ష్యం మన ముందు పెట్టాడో దానికోసం మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము. రాబోయే రోజుల్లో కూడా ఆ దేవుడి దయ వల్ల ఎన్టీఆర్ దయ వల్ల ఆయన ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఇవాళ అంగలకూతురు గ్రామంలో చక్కగా ఈ 103వ జయంతి కార్యక్రమానికి ఇంతమంది చక్కగా వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు అందరికి కూడా మా సోదరుడు కనగాల నాగభూషణం కానివ్వండి, మా సోదరుడు అశోక్ కానివ్వండి, నలుకుతి విజయ గారు కానివ్వండి, కనగాల శ్రీనివాస్ కానివ్వండి, వెలగ ఆదినారాయణ గారు కానివ్వండి, వీరందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఎన్టీఆర్ ఆశయాల కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారో ఎప్పుడు కూడా చంద్రబాబు గారి నాయకత్వానికి అండగా నిలబడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక ఆశయంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గతంలో 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీకి తాము అనేక సంవత్సరాలుగా సేవ చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే కొండంత అండగా అయితే వీరవల్లి మురళి అయితే చెప్తా ఉన్నారు. ఆ కార్యకర్తల కష్టమే ఈరోజు తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల ప్రస్థానంగా అయితే ఆయన పేర్కొంటా ఉన్న పరిస్థితి ఉంది. ఇటు ఆ పార్టీ నాయకులు కానివ్వండి, అధినాయకత్వం కానివ్వండి, కార్యకర్తలకు గుర్తించి తగిన ప్రాధాన్యం ఇచ్చినప్పుడే మరిన్ని రోజుల్లో రాబోయే రోజుల్లో కూడా పార్టీ మరింత పురోభివృద్ధి సాధిస్తుందని అయితే తెలియజేశారు. ఎన్టీఆర్ మరణానంతరం ఎన్టీఆర్ ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు మరణానంతరం తెనాల్లో
మొట్టమొదటిసారిగా అంగలగుదురు గ్రామంలో మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ గణేష్ తద్దినాలు ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఎన్టీఆర్ వర్ధంతి జయంతి కార్యక్రమాలను ఇదే వేదికగా అంగలగుదురు కొత్తకాలం సెంటర్లో కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా గణేష్ తద్దినాలు చేపట్టినట్టు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఎన్టీఆర్ 103వ జయంతి కార్యక్రమాలను ఇటు తెనాలి నియోజకవర్గంలో ఎంతో కోలాహలంగా ఎంతో పండుగ వాతావరణంలో అయితే నిర్వహించినట్టుగా దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.